70,000 కోట్ల రూపాయలు కావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక విన్నపం చేసుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ పథకం కోసం 70,000 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. 70,000 కోట్ల రూపాయలు కావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి విన్నపం చేసుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏ పథకం కోసం 70,000 కోట్ల రూపాయలు ప్రధానిని అడిగారు అంటే ఏం చెప్తారు? మనిషికి కావాల్సింది ఏంటండి? ఆహారం లేకుండా మనిషి వారం రోజులైనా బతకగలడు, కానీ నీళ్లు లేకుండా బతకగలడు. కాబట్టి ఇవాళ నీటికి సంబంధించి జలజీవన్ పథకం కింద అంటే తాగునీరు అందరికీ అందించే లక్ష్యంతో ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సదస్సు నిర్వహించారు విజయవాడలో. అంటే అందరికీ రక్షిత నీరు అందించే పథకంలో భాగంగా వాళ్ళు దీని మీద ఈ సదస్సు నిర్వహించారు. అయితే చిత్రంగా అంటే ఇంకా అసలు మనిషి మింగడానికి ఇంకేమీ లేదు అన్నట్టుగా ఉంది వైసీపీ వాళ్ళ వ్యవహారం. బోర్లోంచి అంటే బోర్లు వేసి మీకు మంచినీళ్ళు అందిస్తామని గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4,000 కోట్ల నిధులు దుర్వినియోగం చేసింది. కాదేది అవినీతికి అనర్హం అంటారా? అసలు అంటే బాధగా ఉందండి. మనిషికి గుక్కెడి నీళ్ల కోసం కదా కష్టపడతారు. ఎంత మనం అసలు చూసామంటే తండాలు ఇలాంటి చోటుకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంతెంత దూరాలు నడిచి నీళ్లు 2 బిందెలు నీళ్లు తెచ్చుకుంటారండి. ఆయన చెప్తున్నారు కదా, ఆదిలాబాద్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంధురాలు అడిగిందిట, మాకు ఏం వద్దు నాయనా, ఎప్పుడో గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మాకు తాగటానికి మంచినీళ్ళు కావాలని అడిగిందిట. ఇంకంతకంటే ఏమైనా ఉందా అండి? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇళ్ళు అడిగారా, వాహనాలు అడిగారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా మృష్టాన్న భోజనాలు అడిగారా? తాగడానికి గుక్క నీళ్ళు అడుగుతున్నారు. అది కూడా ఇవరి ప్రభుత్వాలు ఎందుకండి? అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? అసలు మన నిజంగా బాధగా ఉందండి. నువ్వు తిన్నందుకు కాదు, ప్రజలకి చేయాల్సింది చేసి నువ్వు 1 రూపాయి తింటే ఎవడు పట్టించుకోడు. మొత్తం తినేసి వాళ్ళకి ఖాళీ బిందెలు చూపిస్తే నువ్వు ఇంతకంటే దారుణం ఏదైనా ఉందండి? ఇవాళ మీరు చెప్పినట్టు జల్ జీవన్ మిషన్ కదా ఇది. ఈ మిషన్ కోసం 70,000 కోట్లు కేంద్రాన్ని అడుగుతాను నేను. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టులని, ఆ నివేదికల్ని, ఆ ప్రతిపాదనలు ప్రతిపాదన కాదు, జనవరి నెలాఖరికి అన్ని రెడీ చేసి ఆ ప్రతిపాదనలు కేంద్రానికి ఇస్తాము, కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఇంతకీ కేంద్ర ప్రభుత్వం నిజంగా జల్ జీవన్ మిషన్ పథకానికి 70,000 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి ఆ పరిస్థితి ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వమే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మనిషికి కావాల్సింది కూడు గూడు ఎలా అయితే అవసరమో నీళ్ళు కూడా అంతే అవసరం. కాబట్టి నీటికి సంబంధించి కేంద్రం కూడా తమ బాధ్యత తాము నెరవేర్చాలి. ఇప్పుడు మనం కూడా రాష్ట్రాలు కూడా ఇస్తున్నాయి కదా పన్నులు. కాబట్టి బేసిక్ నీడ్స్ అనేది మీరు ఇవ్వకపోతే కేంద్రమైనా రాష్ట్రమైనా వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇంకెందుకు మీ పరిపాలన అని. కాబట్టి ఇవాళ 70,000 కోట్లు అడిగితే అందులో ముందు సగం ఇచ్చిన పనులు మొదలవుతాయిగా. కేంద్రం ఇప్పుడు కొంచెం సానుకూలంగానే ఉంది, కానీ 100% ఇవ్వకపోయినా 50% ఇచ్చింది అనుకోండి, ముందు పనులు మొదలవుతాయి. ఇప్పుడు పిఠాపురంలో కూడా తాగునీటి ఎద్దడి ఉంది కదా, అక్కడ కూడా ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారు కదా. అసలు మనం కొన్ని ప్రాంతాల్లో చూసామంటే మంచినీళ్ళు రావట్లే, మురికి నీళ్ళు కూడా కలిసిపోయి చాలా చోట్ల చాలా రకాల రోగాలకు కూడా గురవుతున్నారు ప్రజలు, వాటి బారిన పడుతున్నారు. కాబట్టి నీరు అనేది చాలా అవసరం అండి, మనిషికి ప్రాణాధారం నీరు. కాబట్టి ఆ ప్రాణాధారమైన నీటిని ఇవ్వడంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక మనిషి ఎమ్మెల్యే అయిపోయి, ఒక ముఖ్యమంత్రి అయిపోయి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోతే సరిపోదండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికోసం ఇవాళ ఆయన తపన పడుతున్నాడు. ఇవాళ నీరు అనేది, ఈ రక్షిత నీరు ఏదైతే ఉందో ఈ పథకాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాల్సిన బాధ్యత ఇవాళ
పవన్ కళ్యాణ్ మీద ఉంది. సో దానికోసం ఆయన కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనది. ఇప్పుడు కేంద్రం కూడా సుముఖంగా ఉంది కాబట్టి, సానుకూలంగా ఉంది కాబట్టి దీని మీద ఎలా తీసుకొస్తే బాగుంటుంది, ఏ రకంగా వాళ్ళని ఒప్పించాలి అనేది ఆయన భుజస్కంధాల మీదే ఉంది. ఎవరు? పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని వేల కుటుంబాలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయి, బాధపడుతున్నాయి అంటే ఏం చెప్తారు? చాలా కుటుంబాలండి, యూ కెనాట్ కౌంట్. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ నీటి ఎద్దడి ఉంటుంది కదా. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు వాటికి చాలా ఎక్కువగా గురవుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాలు ఎలా చెప్పుకుంటామో ఆంధ్రాలో కూడా అంతే కదా. ఇప్పుడు నీరు ఉంటుంది, తాగునీరు ఉండదు. తాగటానికి నీళ్ళు ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నా వాటర్ ఎవ్రీవేర్ బట్ నో డ్రాప్ టు డ్రింక్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం పద్యం, పోయిట్రీ. కాబట్టి నీరు ఇప్పుడు మీకు చుట్టూ సముద్రం ఉన్నా మీరు తాగలేరుగా. అది కాదు, మనం తాగునీరు అనేది అంటే స్వచ్ఛమైన నీరు మనకి రావాలి, మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళ కోసం ఈ తపన. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి. ఇప్పుడు ఆయన బియ్యం విషయంలో అంటే రేషన్ బియ్యం విషయంలో ఎట్లా పట్టుపట్టారో ఈ విషయంలో కూడా ఆయన అలాగే పట్టుబడుతున్నాడు. కాబట్టి సాధిస్తారని అనుకుందాం. అంటే కేంద్రంతో ఆంధ్రప్రదేశ్కి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారికి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకి ఇలా సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి 70,000 కోట్ల రూపాయల నిధులు ఏదైతే అవసరమో వాటన్నింటినీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశమే ఉంది అంటూ చాలామంది విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా పూర్తి స్థాయిలో అవి మనకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే మీరు అన్నట్టు సయోధ్య ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఈరోజు ఒక గుర్తింపు ఉంది కేంద్రంలో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఏరి కోరి ఈ గ్రామీణాభివృద్ధి కావచ్చు, రాష్ట్రాభివృద్ధి కావచ్చు, ఈ శాఖలు తీసుకున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన వీటిని నెరవేరుస్తారని అనుకుందామండి. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణతేజ ఇంకా చాలామంది పాల్గొన్నారు, శశిభూషణ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. అసలు ఏమన్నారు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 70,000 కోట్లు కావాలి, నేను కేంద్రాన్ని ఒప్పిస్తాను అన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయనకు ఆ ధైర్యం ఉంది, అంటే నమ్మకం ఉంది. మెయిన్ మనం అనుకున్నట్టుగా ముందు 50% నిధులు వచ్చినా కూడా ఇది ముందుకెళ్తుంది ఈ ప్రాజెక్ట్ అనేది. కాబట్టి నీరు జీవనాధారం కాబట్టి ఈ జీవనాధారమైన నీటిని మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే వాళ్ళు నిధులు ఇవ్వాలంటే వాళ్ళ బాధ్యత, అది కనీస బాధ్యతగా భావించి వాళ్ళు దానికి కావాల్సిన ఈ 70,000 కోట్లు విడుదల చేస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.